ఎలా నడుస్తుంది సార్ ప్రచారం? ఎలా ఉంది ప్రచారం? కాంగ్రెస్ పార్టీ పేరే పెద్ద ప్రచారం. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రచారం అవసరం ఉండే పరిస్థితి రాదు. ఎందుకంటే అందరి గుండెల్లో, ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రజల కోసం ఇందిరాగాంధీ చచ్చిపోయింది, ప్రజల కోసం రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు. ఈరోజు యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రజల కోసం పాదయాత్రలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఎవరు ఎక్కడ ఏ పదవులు అనుభవించినా గతంలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు రాజకీయ వర్మాలు నేర్చుకున్న వాళ్ళే. ఇక్కడ జూబ్లీ హిల్స్ని, ఈ హైదరాబాద్ స్వరూపాన్ని మార్చింది కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ సలహాతోని. కాబట్టి గత 10-15 సంవత్సరాలు ఏక వ్యక్తి పరిపాలించడం, ఈ నియోజకవర్గం పెద్ద పేరున్న నియోజకవర్గం, బాగా అభివృద్ధి చెందింది అనుకొని బయట అనుకుంటున్నారు తప్ప మేము 15 రోజులు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా మనం అనుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ 80% ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి దూరంగానే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అయితేంది, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, గ్రామాల్లో రైతులు రుణమాఫీ, కరెంటు మాఫీ, ఉచిత బస్సు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జూబ్లీ హిల్స్ని స్వరూపాన్ని మార్చింది. ఎమ్మెల్యే లేకున్నా నవీన్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్న నేపథ్యంలో ఇంకా నవీన్ ఈ 3 సంవత్సరాల్లో 500-600 కోట్ల రూపాయలు తీసుకొస్తాడు ఈ నియోజకవర్గానికి. ఈ నియోజకవర్గంలో ఉన్న నీటి సమస్య పెద్ద ఎత్తున ఉంది, కరెంటు సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది, పేదలకి డబుల్ బెడ్రూమ్ల సమస్య ఉన్నది. నేను చాలామంది గరీబులను అడిగాను, మాకు ఇంకా రేషన్ కార్డు రాలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ సాధ్యపడే పనులు, ఇవన్నీ నవీన్ యాదవ్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాడు అని ప్రజలు భావిస్తారు. 2-3 రోజుల నుంచి రకరకాల సర్వేలు వస్తున్నాయి. సర్వేలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనకబడినట్టుగా కనిపిస్తుంది, బీఆర్ఎస్ టాప్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఇలా కొత్త టాప్ ఉండేది ఉండదండి. 15 సంవత్సరాల నుంచి గోపీనాథ్ ఎమ్మెల్యే ఉన్నాడు, 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించుండు. ఇక్కడ ఏం చేసిండు అనేది జనం చెప్తారు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సర్వేల సమస్య కాదు, ఇక్కడ మేము చాలా స్పష్టంగా తిరుగుతూ ఉన్నాం. మేము కూడా రాజకీయాల మీద పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళం, 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరిగిన వాళ్ళం, ప్రజల నాడి తెలిసిన వాళ్ళం, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిసిన వాళ్ళం. వాళ్ళు గెలిచి కూడా చేయగలిగేది ఏముండదని వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేని వాళ్ళు, 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేయని వాళ్ళు ఇప్పుడు చేసేది ఏముందని ఆలోచనకు వచ్చారు. చాలా తెలివివంతులు జూబ్లీ హిల్స్ ఓటర్లు. అయితే కిషన్ రెడ్డి గారేమో మాకు భయపడే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు, అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల బీజేపీకి లాభం జరుగుతుంది, బీజేపీ గెలవబోతుంది, కాంగ్రెస్ భయపడుతుందని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భయపడుతుందండి. ఎంతమంది కిషన్ రెడ్డిలు వచ్చినా కాంగ్రెస్ భయపడే కాంగ్రెస్ పార్టీనే ఇది. అందరు కలిసి బీజేపీ, టీఆర్ఎస్ అయిపోయింది కాంగ్రెస్ అన్నారు. తెలంగాణలో ఏం జరిగింది? మొన్న 2023 ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయి కింద పడరు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మన సికింద్రాబాద్ 10 ఎలక్షన్లు గెలిచాం, ఇప్పుడు ఇది గెలుస్తున్నాం. ఇక వాళ్ళు గెలిచిన ఓడిపోతారని, భయపడతారని, కిందని మీదని లాస్ట్కి వాళ్ళిద్దరూ ఒకటై మా మీదకి పోరాటం చేసే పరిస్థితి రాబోతుంది. ఇవన్నీ ప్రజలు గ్రహించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్ యువకుడు, జనంలో ఉన్నోడు, ఆ పదవులున్నా లేకున్నా, ఎమ్మెల్యే గెలిచినా గెలవకున్నా, పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజల పక్షాన 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న కానీ ఈయన కానీ ప్రజల్లో ఉన్నారు. నేను చిన్న కొట్లన్నీ అడిగినా వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం సార్, మేము సన్న బియ్యం తింటున్నాం, ఇక్కడ మేము కరెంటు బిల్లు కట్టుకొని ఉంటున్నాం, మేము గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం, గ్రామాల్లో పోతే టికెట్టు బస్ టికెట్లు లేవు మాకు, ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి ఆశతో ఉన్నారు వాళ్ళు. ఈ జూబ్లీ హిల్స్ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళేదో అనుకుంటారు, గత 10 సంవత్సరాలు షెట్లర్స్ని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ గెలిచారు సంగతి స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. ఆ పరిస్థితులు అధికారం లేరు, వాళ్ళు బెదిరించి వాళ్ళు భయపెట్టేది లేదు, ఇక్కడ భయపడేటోళ్ళు లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ ఓటేస్తారు, వాళ్ళు నవీన్ యాదవ్ గెలుస్తాడు.